సినిమాలు చూసే ప్రేక్షకులకి చాలాసార్లు ఒక కంప్లైంట్ ఉంటుంది, బా ఇది మరీ టూ మచ్గా ఉంది, అసలు లాజిక్కే లేదు అని. కానీ ఈయన సినిమా తీయాలంటే ఉండాల్సిందే లాజిక్. ఆయన స్క్రీన్ ప్లే ఎంత విభిన్నంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన రైటింగ్స్ ఆయన ఎంత ఇంటెలిజెంట్ డైరెక్టరో ప్రూవ్ చేస్తాయి. లెట్స్ టాక్ టు డైరెక్టర్ సుకుమార్. హలో సుకుమార్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. యువర్ సెల్ఫ్ ఆర్ ఎ డైరెక్టర్. ఆ దర్శకుడు అనే టైటిల్ మీరు ఇంకో డైరెక్టర్కి ఇచ్చేసారే. అదే జోక్ చేస్తాను. మీ బ్యానరే, బట్ స్టిల్. అవునవును, అదే తను అంటుంటారు మేడం ఎప్పుడు. అంటే తను ఎప్పటికీ హరిప్రసాద్ నా ఫ్రెండ్ యాక్చువల్గా. నేను మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని, తను ఫిజిక్స్ చెప్పేవాడు. ఇద్దరం కలిగిస్ యాక్చువల్లీ. ఓ సో వాడిని ఎప్పుడైనా నువ్వు డైరెక్టర్ కాలేవు అనేవాడిని. అదే దర్శకుడు అయ్యాడు అనమాట. ఎందుకు అలా అనేవాళ్ళు మీరు? ఊరికే అండి జోక్. బికాస్ ఇప్పుడు తను ఏం చేసినా కూడా డైరెక్టర్ హరిప్రసాద్ అనరు ఎవరు. దర్శకుడు సినిమా తీసిన హరిప్రసాద్ అంటే దర్శకుడు హరిప్రసాద్ అంటారు. ఆయన దర్శకుడే. సో ఎప్పటికీ దర్శకుడు హరిప్రసాద్ గారిని మిగిలిపోతాడు. సో ఎప్పటికీ డైరెక్టర్ హరిప్రసాద్ కాలేడు. సూపర్. సో మీ ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి కొనసాగిందా, లేకపోతే ఆయన మీతో కలిసి వర్క్ చేశారా? లేదు, కొనసాగింది అప్పటి నుంచి. ఈ సినిమా కథ ఆయన ఒరిజినల్ లైఫ్ దా మీదా? వాడి ఒరిజినల్ లైఫ్ అంటే ఇప్పుడు తను ఇప్పుడు డైరెక్టర్ కాబట్టి తన ఒరిజినల్ లైఫ్ కాదు. అంటే దగ్గరుండి అబ్జర్వ్ చేశాడు కదా మమ్మల్ని అందరినీ. సో వెనక నుండి అబ్జర్వ్ చేశాడు కదా. సో తెర వెనక ఇలా ఉంటూనే ఆ కథ రెడీ చేసుకున్నాడు అనమాట. ఓహో, డైరెక్టర్స్ ఇలా ఉంటారు, వీళ్ళ మధ్య ఎమోషన్స్ ఇలా ఉంటాయి. సో అందరూ ఏంటంటే సాధారణంగా డైరెక్టర్ కష్టపడి ఎదగడం, లేకపోతే వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా కథ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ తను ఏంటంటే రొమాంటిక్ యాంగిల్ తీసుకున్నాడు. అంటే ఒక దర్శకుడు రొమాంటిక్ యాంగిల్ ఎలా ఉంటుంది, వాడు ఎలా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి సపోజ్ డైరెక్టర్స్ నాకు తెలిసి ఇప్పుడు నేను మావాడిని ఒక 1 month సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే రెడీ, పెళ్లి చేసుకుందాం అన్నట్టు అయిపోయింది. కానీ అదే హీరోని సెలెక్ట్ చేయాలంటే 6 months 1 year తీసుకుంటాం. సో ఇట్స్ లైక్ అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే నాతోనే ఉండేది కదా, నాకు నచ్చితే సరిపోద్ది. అదే ఒక హీరోయిన్ అంటే మొత్తం ప్రపంచం అందరికీ నచ్చాలి, ఆడియన్స్ అందరికీ నచ్చాలి. సో వాళ్ళ కోసం వాళ్ళ టేస్ట్ ప్రకారం అన్ని ఆలోచించి 6 months 1 year సెలెక్ట్ చేస్తాం. అదే నా లైఫ్, నా జీవిత భాగస్వామ్యం అంటే ఇట్స్ లైక్ అంతే. మీ ప్రమోషన్స్ అన్నీ చూసాము. డైరెక్టర్స్ తీసుకుని వాళ్ళ రియల్ లైఫ్లో ఏం సంఘటన జరిగిందో వాళ్ళు దాన్ని ఎలా సినిమాల్లో పెట్టారో అన్నది. అలాగా ఈ సినిమాలో నాకు ఎందుకో ఆ కిస్ సీన్ మీ రియల్ లైఫ్లోదా అని డౌట్. లేదు, అసలు కాదు. నేను అలాంటి కిస్ సీన్ లేదు నా సినిమాలో కూడా. లేదా? లేదు. అంటే అది తన రైటర్స్ చాయిస్ అనమాట. అంటే ఇలా ఉంటే ఎలా ఉంటుందని, లేకపోతే ఆ అమ్మాయిని తీసుకుని నిజంగా అంటే ప్రాక్టికల్గా చేపించడానికి చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే ఎవరో ఇప్పుడు మనకు సరైన ఎక్స్ప్రెషన్ లేదు అంటే కనుక ఎవరో ప్రాక్టికల్ జోకేస్తాం, వాడు షాక్ అది నేను అనలేదు అంటాడు, ఈ ఎక్స్ప్రెషన్ కావాలంటూ ఉంటాం కదా ఇట్లా. సో దానికి రెప్లికా. మీరు మామూలుగా ఇలాగా మీరు యాక్ట్ చేసి చూపిస్తారా ఆర్టిస్టులకి? మీ స్టైల్ ఎలా ఉంటుంది? నా స్టైల్ ఎలా ఉంటుంది అంటే సమ్టైమ్స్ అండి, అంటే ఇప్పుడు ఒక ప్రత్యేక క్యారెక్టర్ ఉందంటే చేసి చూపించాల్సి వస్తుంది నాకు ఇలా కావాలి అని. సో అలా కాకుండా ఏంటంటే ఆ క్యారెక్టర్ వస్తున్నప్పుడు సపోజ్ అంటే మ్యాక్సిమం నేను అవతల చాయిస్ వదిలేస్తాను, ముందు వాళ్ళు పర్ఫామ్ చేయమని దాన్ని ఎలా కరెక్ట్ చేయడం కానీ, మరీ రాకపోతే అప్పుడు నేను చేసి చూపించడం కానీ అలా ఉంటుంది. సో మ్యాక్సిమం ఆర్టిస్ట్గా వదిలేస్తాను. ఈ దర్శకుడు అనే సినిమా తీద్దామన్న ఆలోచన మీద హరిప్రసాద్ గారిదా? హరిప్రసాద్. అంటే డైరెక్టర్స్లో యొక్క రొమాంటిక్ యాంగిల్తో ఒక సినిమా రాలేదు, ఇలా చేస్తే బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అని తనే చెప్పాడు. చెప్తే కథ బాగుంది, నన్ను డైరెక్ట్ చేయమన్నాడు. అంటే నీకు నచ్చితే నువ్వు చేయి అంటే అన్న దగ్గర కూడా, అంటే తను కూడా కథ చేస్తాను నాకు తెలియదు యాక్చువల్గా, సపోర్ట్గా ఉండేవాడు. సో సడన్గా ఒక కథ రెడీ చేస్తున్నాడు, కంప్లీట్ చేస్తున్నాడు, చాలా బాగుంది, నువ్వు ఎంత చాలా బాగా నేరేట్ చేస్తున్నావు, నువ్వే డైరెక్ట్ చేయొచ్చు అని. నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదంటే నీకు ఎక్స్పీరియన్స్ ఫిజిక్స్ చెప్పేవాడివి, ఇంతగా లాజిక్గా ఉంటుంది చెప్పడానికి. సో అన్నీ అబ్జర్వ్ చేస్తావు, ఈజీ చేసేయగలదు, ప్రాబ్లం కానీ కదా అన్నాను. సో అట్లాగే ఈ సినిమా చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లో ఉంటుంది తప్ప ఎక్కడ ఒక కొత్త డైరెక్టర్ చేసినట్టే ఉండదు. మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి స్క్రిప్టింగ్లో? మీరు కేవలం ప్రొడ్యూసర్గా మాత్రం వ్యవహరించారా, స్క్రిప్ట్లో హెల్ప్ చేశారా? ప్రొడ్యూసర్ అంటే చిన్న అడ్వైజెస్, అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ఇది ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు తప్ప పెద్ద ఏం లేదు. మేబీ జస్ట్ లైక్ 1 or 2. అస్సలు ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఐజ్ అంతే. తనే. మీ రియల్ లైఫ్ సీన్ దేన్ని పెట్టించారు దీంట్లో? నా రియల్ లైఫ్ సీన్ ఏం పెట్టించాను అంటే నాకు గుర్తులేదు, మేబీ తనకే తెలియాలి, నాకు తెలియదు యాక్చువల్గా. అంటే ఈ క్లోజ్లీ ఫాలోడ్ మీ. సో ఇది నా సినిమా కాదు, లేదా నా కథ కాదు, అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్స్ కూడా కాదు. కానీ ఎక్కడ చోట నేను తను చూసాను, డైరెక్టర్ నేను ఒక్కడే కాబట్టి ఎక్కడో చిన్న అంటే వీడిలా ఉంటున్నాడు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చేసాడేమో, అది తను చెప్పాలి యాక్చువల్గా. ఓకే, మీరు ఇంతకుముందు సినిమాల్లో అయినా మామూలుగా ప్రతి డైరెక్టర్కి వాళ్ళ లైఫ్లో జరిగే ముఖ్యమైన ఘటనలను ఎక్కడో చోట పెట్టాలనిపిస్తుంది అని మీరే అన్నారు కాబట్టి, సో మీరు ఇంతకుముందు సినిమాల్లో ఎక్కడెక్కడ అలాంటివి వాడి ఉంటారు? అలా చాలా ఉంటాయి. చెప్పాలి అంటే డెఫినెట్గా రియల్ లైఫ్లోంచి ఎంతమంది ఇన్స్పిరేషన్ లేకుండా ఏ కథ రెడీ చేయలేం. ఐదర్ ఇలా ఉండలేకపోయాం మనం ఆ సిచ్యువేషన్లో అని చెప్పినా ఒక సీన్ వస్తుంది.
జగన్లో ఉన్న రొమాన్స్ సీన్స్ అన్నీ కూడా ఏదైతే రొమాన్స్ ఉందో అది కొంచెం అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసినవి. ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే ప్రతి డైలాగ్ గురించి మాట్లాడాలి అని అనిపించింది. బికాస్ ప్రతి డైలాగ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఏదో చెప్పదలుచుకుంది ఆ డైలాగ్ అనేది. డైరెక్టర్ ఇలాగే చూస్తాడు. మీరు కూడా ప్రొజెక్టర్ రూమ్లో నుంచి సినిమా చూసారా? చూశాను అంటే ప్రతి సినిమా చూశానని కాదు, ఎప్పుడైనా ప్రాజెక్ట్ రూమ్లో ఏముంటుంది అదొక క్యూరియాసిటీ ఉంటుంది. చిన్నప్పుడు సినిమా అంటే ఇష్టం కాబట్టి ఎక్కడనే అవుతుంది, ఏదో భీమ్ మాత్రం కనిపిస్తుంటుంది మనకి, కానీ లోపల ఏముంటుందని క్యూరియాసిటీతో ఎప్పుడో ఒక్కసారి మాత్రం లోపలికి వెళ్ళగలిగే, అంటే వెళ్తే బాగుంటుంది అనే క్యూరియాసిటీ మాత్రం ఉంది. అది ఎప్పుడుకో కుదిరింది, కొన్ని సంవత్సరాల తర్వాత కుదిరితే లోపలికి వెళ్ళి ఓహో ఇది ఫిల్మ్ ఇలా ఉంటుంది. అయినా అందరిలాగా లోపలికి వెళ్ళి హాయిగా చూడొచ్చు కదరా, ఎప్పుడు చూసిన ఇక్కడి నుంచి చూస్తావు. డైరెక్టర్లు ఇలాగే చూస్తారులే. హీరోయిన్ అంటుంది ఈ సినిమాలో, డాన్స్ మాస్టర్ డాన్స్ షూట్ చేస్తాడు, ఫైట్ మాస్టర్ ఫైట్స్ తీస్తాడు, కెమెరామెన్ సినిమా తీస్తాడు, డైరెక్టర్ ఏం చేస్తాడు? ఎవరన్నా మిమ్మల్ని అడిగారా అసలు ఏముంది మీరు చేసే పని అని? యాక్చువల్గా చిన్నప్పుడు నాకు డౌట్ ఉండేది, దాసనారాయణ గారి పేరు ఉండేది, డైరెక్టెడ్ బై దాసనారాయణరావు అని ఉండేది. సో నాకు అర్థమే కాదు, తను ఈ సీన్ పెట్టినప్పుడు నాకు అదే అనిపించింది అనమాట. యాక్చువల్లీ అందరూ ఐడెంటిఫై చేసుకుంటారని. అవును కదా, డైరెక్టర్ ఏం చేస్తే నాకు అర్థమయ్యేది కాదు. సో ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు, కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తాడు, ఫైట్ మాస్టర్ ఫైట్స్ చేస్తాడు. సో అందరికీ అన్ని పనులు ఉన్నాయి. డైరెక్టర్ ఏం చేస్తే నాకు అర్థమే కాదు ఇప్పటికి. సో నేను ఎంటర్ అయితేనే కానీ డైరెక్టర్ విషయం అర్థం కాల. అంటే కొన్నిసార్లు అతిశక్తిగా ఉంటుంది, కానీ సీరియస్గా కొన్ని సందర్భాల్లో సెట్లో డైరెక్టర్ ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటాడు, ఆటోమేటిక్గా కెమెరామెన్ ఫాలో అయిపోతూ ఉంటాడు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుంటే వాట్స్ మై కంట్రిబ్యూషన్ వెళ్ళిపోయి సంథింగ్ ఏదో కెరకాల ట్రై చేస్తుంటాం, చెప్పి అలా జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి చాలాసార్లు. అందుకే నేను అన్నారు డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ అండ్ 80% మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ, నేను అందరినీ చోట తెచ్చాను కదా, అది చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం కోసం, ఏదో ఒక సినిమా చేయడం కోసం, ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయడం కోసం అందరినీ నేను అసెంబ్ల్ చేశాను కదా. అంటే ఒక కథ రాసో, లేకపోతే ఆర్టిస్ట్ చెప్పో, అది ఒప్పించో, లేకపోతే ప్రొడ్యూసర్ని ఒప్పించో, అది చాలా పెద్ద విషయం. విలేజ్ అమ్మాయి ప్రేమించేసరికి పాటకి మాత్రం ఫారెన్ వెళ్ళిపోతారు, మోస్ట్ అన్యాచురల్ సినిమాల్లో ఉండేది అనేది ఇంకొక డైలాగ్గా మేము చూసాం. సహజంగా జరిగేది, డ్రీమ్ సాంగ్ అనగానే మంచి ఫారెన్లోకి వెళ్ళి షూట్ చేసేయాలని. మీకు ఎప్పుడైనా మీరు సినిమాలు చూసినప్పుడు అనిపించి నేను ఈ ట్రెండ్ని బ్రేక్ చేయాలి, నా సినిమాలో అలాంటి ఇమాజినరీ స్టఫ్ ఉండకూడదు అని మీరు ఫీల్ అయ్యారు? ఫీల్ అయినా. అందుకే నేను ఆల్మోస్ట్ నాన్న ప్రేమతో వరకు కూడా ఒక్క సీన్ తీయలేదు, అలా ఒక్క సాంగ్ కూడా నేను ఫారెన్ తీయలేదు, నేను ఇమాజిన్ చేయలేదు. సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి కథ రన్ అవుతూ ఉండాలని చెప్పి వే బీనింగ్ నాకు బాగా అలా అనిపించేది, కానీ అలా తీయలేదు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా నాన్న ప్రేమతోలో ఫారెన్లో సాంగ్ తీశాను. ఈ సినిమాలో ఇంకో డైలాగ్, నువ్వు పెద్ద కాపీ క్యాట్. మామూలుగా మిమ్మల్ని మీరు రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఒక విమర్శ ఎదుర్కొన్నారు. మీరు కొన్ని సీన్స్ అత్యద్భుతంగా తీసిన సీన్స్ని కూడా మీరు ఫలానా దాంట్లో నుంచి కాపీ కొట్టారు అది ఇది అని చెప్పి, దాని మీద మీ కమెంట్? నిజంగా ప్రతి డైరెక్టర్ కాపీ క్యాటే. ఎలాంటి కాపీ క్యాట్ అంటే దానికోసం పెద్ద పెద్ద సినిమాలు చూడక్కర్లేదు, పెద్ద బుక్స్ చదవక్కర్లేదు. చుట్టూ మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు, వాళ్ళు నటిస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు. ఇవి కంటిన్యూస్ ఉంటే వాళ్ళు కాపింగ్ మై ఫ్రెండ్స్ అనమాట. కాపింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, కాపింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, వాట్ ఎవర్. నాకు పరిచయం వాళ్ళు ఎవరు మాట్లాడినా ఎట్లా వేసినా ఏదో ఎక్స్ప్రెషన్ కొత్తగా ఇచ్చారో, డైలాగ్ కొత్తగా ఇచ్చారో డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతుంటాం. దాన్ని కొంత దీని ఎక్స్టెన్షన్ కొంత క్రియేటివిటీ జోడ్ చేసి ఏదో మేనేజ్ చేస్తుంటాం. సో డెఫినెట్గా డైరెక్టర్ అని కూడా కాపీ కట్టే. కానీ అందరికీ ప్రపంచం మొత్తానికి తెలిసిన దాంట్లో నుంచి దాన్ని ఇన్స్పైర్ అని అన్నా, రెఫరెన్స్ అని అన్నా, అది కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే మనం ఏం చేస్తామంటే మనం అడాప్ట్ చేసుకుంటాం ఒక సన్ ఇలాంటిది అనమాట. ఎలా అంటే జస్ట్ 6 months 3 months బేబీ ఉంటుంది, తెచ్చేసుకుంటాం, మనం పెంచేస్తుంటాం. మధ్యలో అంటే మన పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు. మనం కంటిన్యూస్గా మన దగ్గర పెరుగుతున్నప్పుడు జెనెటికల్గా కూడా మెడికల్లీ ప్రూవ్డ్ ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు మన దగ్గర పెరిగితే చూడండి, చాలా దగ్గర పెంచుకునే వాళ్ళని చూడండి, ఫాదర్ తల్లి పోలుకుంటారు. వాళ్ళు పెంచుకునే వాళ్ళ ఫీలింగ్ ఉండదు మనకి. యాక్చువల్గా చూస్తే అరే నీ పోలికలు ఉన్నాయి పెంచుకున్నావు అంటారు. జెనెటికల్లీ కూడా అది జీవ పదార్థం అనమాట. మన దగ్గర రాగానే మనం పెంచమనితే మన సమస్యలో మళ్ళీ తయారవుద్ది. ఇట్స్ ప్రూవ్డ్ యాక్చువల్లీ. సో సడన్గా నేను ఆ 3 months బేబీ తెచ్చుకొని ఇంత కష్టపడి పెంచిన తర్వాత ఎవరో లేను కాపీ చేసామంటే ఒప్పుకోలేకపోతుంటాం అంతే. తొక్కలో స్క్రీన్ ప్లే, వీడికే క్లారిటీ లేదు. ఎందుకంటే భయంకరమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్స్ లైక్ అది డైరెక్టర్స్ థాట్, కానీ అది డైరెక్టర్లు అందరూ ఐడెంటిఫై చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు డైరెక్టర్ కన్ఫ్యూజన్లో వెనకాల అని మాట్లాడే వాళ్ళు ఉంటారా టీంలోనే? ఉంటారు, ఎందుకు మీకు తెలుసు, మీరు వింటారు, కానీ వినట్టు నటించాలా? హౌ ఇస్ ఇట్? ఎలా మేనేజ్ చేస్తారు? ఏం మేనేజ్ అయింది, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఒక్కసారి విమర్శనం తెలుస్తుంటే వెళ్ళరా నువ్వు ఎలా అన్నావు అంటారా, బాబు చెప్పు డైరెక్ట్ చెప్పు అని షార్ట్ చేసి వాడికి యాక్సెస్ ఇచ్చేస్తే అక్కడ నుంచి మన డైరెక్ట్గా మాడుతుంది అడుగుతాడు. అప్పుడు వీ కెన్ నో అవర్ మిస్టేక్స్. ఈ అభిమానం కాదు కోరుకుంటున్నది,
అని ఒక డైలాగ్ ఉంది. అంటే ఏంటి, ఒక దర్శకుడు నిజంగా కోరుకునేది ఏంటి? అది యాక్చువల్గా మీ ట్రైలర్ కట్ చేసిన అబ్బా మీరు ట్రైలర్ ఇంత బాగా చూసి మాట్లాడుతున్నారు, నీకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రతి డైలాగ్ లో ఏదో ఒక ఉద్దేశం ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. థ్యాంక్స్ అండి, నిజంగా చాలా థ్యాంక్స్. అయితే అంటే సినిమాకి సంబంధించి ఎండింగ్ అలా ఇచ్చాను. యాక్చువల్గా సినిమాలో అట్లా ఉంటుంది, వాడి ప్రేమకి సినిమా మధ్య చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు మావిడ నేను షాపింగ్కి వెళ్ళాం, షాపింగ్కి వెళ్తే తను చూపించింది డ్రెస్ వేసుకొచ్చింది, వేసుకొస్తే ఎలా ఉందండి, బాగుంది అన్నాను. ఇంకోటి వేసుకొచ్చింది, ఎలా ఉందండి, బాగుందని. ఇది బాగుందా ఇది బాగుందా అని అనేసలే, రెండు పనగా తీసుకోవాలి అని అయిపోయింది. కట్ చేస్తే 100% సినిమా జరుగుతుంది. సినిమా జరుగుతున్నప్పుడు తమన్నా కాస్ట్ మీద ప్రాబ్లం అయింది. నేను సెలెక్ట్ చేసిన ఉన్నాను, అది కాదు తీసుకురండి అని చెప్పి అందరి మీద అరుస్తాను. కనీసం ఒక 2 hours టైం పట్టింది. అంటే సినిమా అయిపోయింది, ఆ తర్వాత కాస్ట్యూమ్ వేసి ఇది ఓకే అంటే పొట్ట సీన్కి అలా ఉండాలని ఏదో ఫీల్ అయ్యాను. అది వెనకాల చూస్తే మావిడ ఉంది. అంటే హీరోయిన్ నేనైతే ఇలా ఇలా అన్నాను, ఇక్కడ చూడకంటే ఇలా ఇలా అని. సో హౌ మేము ఎందుకు సినిమా కంటే ప్రొఫెషన్ కాబట్టి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సినిమాలో హీరో కూడా చివరికి గడ్డం పెట్టేశారు మీరు. అంటే ఏంటి, డైరెక్టర్లు అన్న వాళ్ళకి గడ్డం ఒక ఐడెంటిటీ మార్క్గా మారిందా? ఏమో నాకు మాత్రం గడ్డం లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. అసలు ఏదో ఏదో పోయినట్టు ఉంటుంది, ఏదో చిన్న ఫేస్ లాగా పోయినట్టు ఉంటుంది. ఏదో గడ్డం ఉంటేనే నాకు ఏదో కాన్ఫిడెంట్గా ఆ ఫీల్ ఉంటుంది. అది ఏదో నాకు ఇంకా తెలియదు, అందుకే నేను గడ్డం ఉంచుతాను. ప్రతి విషయంలో లాజిక్ లెక్కలు పక్కాగా ఫాలో అయ్యే సుకుమార్ ఈ సినిమా తీయడం విషయంలో ఏం క్యాల్కులేషన్స్ చేశారు? ఇందులో ఏంటంటే ఒకటి కథ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కథ దేన్నైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. చాలా మంచి కథ అయితే ఇప్పుడు డెఫినెట్గా చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఒక చిన్న పెళ్లి చూపులు లాంటి సినిమా వచ్చి ఎలాంటి లేకుండా ఒక సినిమా వచ్చి అందరినీ కుదిపేసి వెళ్ళిపోయింది. అలా చిన్న సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ ఎంత బాగుంది అంటే డెఫినెట్గా సినిమా బాగుందంటే ఆడియన్స్ వస్తున్నారు. సో ఆ విధంగా ఈ కథ చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే సుకుమార్ అన్న పేరు వచ్చిందో పాపం హరిప్రసాద్ అన్న పేరు పక్కకి వెళ్ళిపోయిందా? డెఫినెట్గా అది కూడా ముందే చెప్పాను నేను. సో ఈ సినిమా నాదే అనుకుంటారు, నువ్వే కథ రాస్తున్నావు, నువ్వే కష్టపడి తీసావు, ఏం చేసినా సరే ఫస్ట్ సినిమా నాదే అనుకుంటారు. నాకు బాగా గుర్తు ఇద్దరు కూడా. ఫస్ట్లో గులాబీ సినిమా వచ్చిన కొత్తలో కృష్ణవంశీ గారిని అందరూ రాంగోపురం తీశారు, రాంగోపురం ఆర్జీవి తీశారని చెప్పేవారు. ఆర్జీవి చలంటో నేను తెలియని చెప్తుండేవారు. బట్ వాట్ హ్యాపెండ్, ఆ నెక్స్ట్ సినిమా నిన్నే పెళ్ళాడతా, నెక్స్ట్ సింధూరం, నెక్స్ట్ సో ఎక్కడ మిస్ అవ్వదు. అప్పుడు ఏమైపోతుంది, నెక్స్ట్ సినిమా నిన్నే పెడతా సూపర్ హిట్, వెంటనే గులాబీ తన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అలాగే దర్శకుడు హరిప్రసాద్ కూడా నెక్స్ట్ సినిమా ఇఫ్ ఈ ప్రూవ్స్. చివరిగా ఒక ర్యాపిడ్ ఫైర్ అడిగే ముందు నేను చిన్న ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి. చెప్పండి. నేను బిఎస్ఆర్బి ఎగ్జామ్కి వెళ్ళాను. బిఎస్ఆర్బి ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్ రాసేవాళ్ళం కదా, ఫెయిల్ అయ్యాను. అలా తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఒక చిన్న ఎగ్జామ్కి వెళ్ళాను, ఫెయిల్ అయ్యాను. ఎంసెట్ ఫెయిల్ అయ్యాను. అంటే నాకు ఎప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇచ్చి టప్పని వెంటనే రాయమంటే నేను రాయలేను. అసలు డైరెక్షన్ ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఇది హ్యాపీగా మనం రాసి సినిమా రాసి ఈ ఎగ్జామ్ రాసి మళ్ళీ బాగాలేదుకుంటే కొట్టేసి మళ్ళీ రాసుకునేంత స్పేస్ ఉంటుంది ఇక్కడ. సో డైరెక్టర్ అంతే కాబట్టి నేను డైరెక్టర్గా దర్శనం అవడానికి డైరెక్టర్ అవ్వడానికి చాలా ఆనందపడతాను. ఎందుకు ఆనందపడతాను, నాకు ర్యాపిడ్ ఫైర్ లేదు ఇందులో. తప్పని ఆన్సర్ చెప్పగల నేను సినిమా తీసుకుని దాన్ని కరెక్ట్ చేసి చేసుకోవచ్చు. సో నేను ఈ రౌండ్ మీరు అడిగే ప్రశ్నలకి స్టూడెంట్స్ మాత్రం టక్కుని సమాధానం చెప్పాలి, మీరు మాత్రం చెప్పనంటారు. ఎగ్జాక్ట్లీ అవును. కొంత టాలెంట్ ఉంటుంది, నా టాలెంట్ లేదు. ఓకే చదివండి. 248 × 56 ఎంత? క్యాలిక్యులేటర్ తీసుకురండి బావా. ఐఎమ్ సారీ. పొడుగు స్కేల్లో ఎన్ని ఇంచెస్ ఉంటాయి? ఐఎమ్ సారీ. నెక్స్ట్ సుకుమార్కి ఒక మంచి టైటిల్ ఇవ్వండి హీరోస్కి ఇచ్చినట్టు. కన్ఫ్యూజన్ స్టార్ అనొచ్చా? కన్ఫ్యూజన్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేనో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారనా? నేను కన్ఫ్యూజ్ అవుతాను, అతను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను. ఇది మాకు తెలుసు, మీరు కన్ఫ్యూజ్ అవుతారన్నది ఇప్పుడు కొత్తగా. లవర్స్కి కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్. మంచి సినిమాకి ఏది ప్లస్, ఏది మైనస్? మంచి సినిమాకి కథ స్క్రీన్ ప్లే ప్లస్, చెడ్డ కథ చెడ్డ స్క్రీన్ ప్లే మైనస్. డైరెక్టర్ సుకుమార్ ఏ విషయంలో సుకుమారుడు? అంటే మెయిన్ ఎవరినైనా అంటే ఏదైనా అనేస్తానేమో అని, పొరపాటున ఏదైనా అన్నానేమో, వాళ్ళు బాధపడ్డారేమో, దీనికి ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది నా లైఫ్లో అంతా. మనం కవర్ చేయడం కానీ దానికే నా 80% టైం నా జీవితంలో క్రియేటివ్ కన్నా ఎక్కువ టైం అదే దానికే వేస్ట్ అయిపోతుంది. సుకుమారుడు ఏ విషయంలో మారడు? ఎక్స్పెరిమెంట్ చేయడంలో. మీకు లవ్ ఇష్టమా, లాజిక్ ఇష్టమా? ఇది సింపుల్ ఆన్సరే, లాజిక్తో కూడిన లవ్ ఇష్టం. సుకుమార్ రైటింగ్స్లో ది బెస్ట్ రైటింగ్ ఏంటి? ఆర్యా 2. రీజన్? బికాస్ అది బోల్ంది అంత కన్ఫ్యూజన్ని జాగ్రత్త తీసుకొచ్చి క్లారిటీ చెప్పడానికి ట్రై చేయడం. అంతే, చూస్తే చాలా లేయర్స్ ఉంటాయి, రాయడానికి చాలా కష్టపడ్డారు. అది మాత్రం హాలీవుడ్ లేకపోయి ఉంటే మనకి టెక్నికల్ రెఫరెన్స్ ఏంటి? విశ్వనాథ్ గారు తీసే సినిమాలు తీశారు, అప్పటి నుంచి మేమేం ఏమాత్రం డెవలప్ అయినా ఏమనుకోవట్లా. ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు. ఆయన వచ్చి కరెక్ట్గా ఆయన్ని షార్ట్ని ఫినిష్ చేయడం కానీ అసలు
చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంకా స్థాయికి చేరుకోలేదు. సో హాలీవుడ్ వరకు వెళ్ళక్కర్లేదా? తిమ్మిని బమ్మిని చేసైనా సినిమాని హిట్ చేస్తా అంటే మీ సినిమా పాటలో ఉంది, ఎలాగైనా అది ఇది చేసైనా సినిమాని హిట్ చేస్తా. సో మీరు పాటించే మూల సూత్రం ఇదేనా? అది యాక్చువల్గా డైరెక్టర్ లక్షణాలు అన్నీ ఆ సాంగ్లో మీరు కరెక్ట్గా వింటే కనుక అవును, మొత్తం డైరెక్టర్ లక్షణాలు అన్నీ ఉంటాయి. లాజికల్ నమ్మే సుకుమార్ సాధారణంగా హారర్ సినిమాలకి లాజికల్ అవసరం లేదంటారు కదా. సో మీరు లాజికల్ నమ్ముతారు కాబట్టి హారర్ సినిమాని లాజికల్గా తీయగలుగుతారా? నాకు ఎందుకు మొదటి నుంచి కూడా హారర్ సినిమా ఇష్టం ఉండదు, థ్రిల్లర్స్ బాగా ఇష్టం. చేద్దామంటే థ్రిల్లర్ వచ్చేస్తుంది బ్రెయిన్లో నాకు యాక్చువల్గా. సో థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ మొదటి నుంచి కూడా హారర్ లాజిక్ లేకుండా అంటే ఏదైనా సరే కన్విన్స్ చేస్తే, ఇప్పుడు హారర్ సినిమా కూడా వాళ్ళు కన్విన్స్ చేశారు కాబట్టి మనం చూడగలుగుతున్నాం. అంటే వాళ్ళు లాజిక్ చెప్పేశారు మనకు ఆల్రెడీ. సో నేను కొత్తగా లాజిక్తో చెప్పే హారర్ సినిమా ఉండదు, మనల్ని కన్విన్స్ చేశారు, అందుకని హారర్ సినిమా హిట్ అవుతున్నాయి వరల్డ్ వైడ్గా. సుకుమార్ విషయంలో ప్రేక్షకుడికి ఉండే కంప్లైంట్ ఏంటి? అర్థం కాకుండా కథ చెప్తున్నాడు అని, సినిమా చెప్తున్నాడు అని. కానీ ఈ రంగస్థలం మాత్రం చాలా క్లియర్గా చెప్తాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా అర్థమయ్యేటట్టు అందంగా ఉంటుంది సినిమా. సినిమా గురించి ఏమన్నా ఓ 2 ముక్కలు చెప్తారా మాకు రంగస్థలం గురించి? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి నాది చాలా పల్లెటూరు అండి. ఒకసారి ఆర్య రిలీజ్ అయిన తర్వాత బన్నీ వచ్చాడు. బన్నీ వస్తే అంటే మా ఊరు బస్సు కూడా లేదు, ఇప్పటికీ లేదు. అప్పుడు బన్నీ వచ్చేసరికి రోడ్డు కూడా సరిగా లేదు. అంటే ఇంత పల్లెటూరు నుంచి వచ్చి నువ్వు అంటే వచ్చి మొత్తం చూసాడు, చూసి షాక్ అయిపోయి ఇంత పల్లెటూరు నుంచి వచ్చి నువ్వు ఫిల్మ్ ఎలా అంటావా అని గేడిపించేవాడు. మాట్లాడితే మట్టపొర్రాడా అంటుండేవాడు నన్ను. సో నేను ఆల్మోస్ట్ నా అంటే ఒక 20 సంవత్సరాలు 25 years నేను అక్కడే మట్టిలో పొరలాడాను. కానీ వచ్చి నేను అక్కడ లండన్ వెళ్ళి సినిమా చూస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు లండన్లో వన్ డే కొన్ని షూట్ జరుగుతుంటే ఒక రోజు ప్రొడ్యూసర్ రూమ్కి వచ్చి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆల్రెడీ రూమ్లో హోటల్ మేనేజ్మెంట్ చెప్పి నేను కార్డ్ తీయించేసాను. కార్డ్ తీసేసి కింద ఒక మ్యాట్ వేసుకుని పడుకుందాం. సో అలవాటు అయిపోయి సో ఇట్స్ లైక్ మీరు ఇంట్లో అలాగే ఉంటారా? అంటే లగ్జరీస్ ఏమి లగ్జరీస్ అని కదండి, ఇల్లు లగ్జరీగానే ఉంటుంది, నేను కింద పడుకుంటాను అంతే. అంతేనా? ఇంట్రెస్టింగ్. నేను కంపల్సరీ నా సినిమా తీయాలి, నేను వెతుక్కోవాలి కంపల్సరీ అని తీస్తున్న సినిమా ఇది. సో స్టైలిష్ ఫ్రేమ్స్ అన్ని మారి మొత్తం ట్రెడిషనల్ గా వస్తుంది సినిమా. వావ్, ఇది ఒక మంచి ఇన్పుట్. ఐరన్ జంగిల్ టు మట్టి. బట్ ఆ టైటిల్ ఎప్పుడు మీకు స్ట్రైక్ అయింది? బ్యూటిఫుల్ టైటిల్. అవునవును, అది బీనింగ్ అనుకో అంటే ఊరి పేరులా ఉంటుంది అనుకున్నాం. రంగస్థలం అంటే మామూలుగా మనకి స్టేజ్ సినిమా వాళ్ళంతా రంగస్థలం నుంచి వస్తారు. సో మనకి ఆ ఇంపాక్టే ఉంటుంది. అంటే ఆ ఛాయలు ఉంటాయా? లేదండి, నేను ఎలా అనుకున్నా అంటే ప్రతి ఊరు తీసుకుంటే కనుక అందరూ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయంటే రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. మరి స్వార్థం కనిపిస్తుంది, అసూయ కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, కోపం కనిపిస్తుంది, అంటే అసహ్యం, వాట్ ఎవర్. అన్నిటిని మించి ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ ముక్కుమ్మడిగా ఊరందరూ కనిపిస్తుంది, కక్షలు అన్నీ. అంటే ఇట్స్ లైక్ ఒక స్టేజ్ అనమాట. ఒక ఏ విలేజ్ తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా అదొక రంగస్థలం. సో ఓవరాల్గా మనం గ్రామం చెప్తున్నట్టే అన్ని గ్రామాలు రిప్రజెంట్ చేయాలి కాబట్టి నేను రంగస్థలం పెట్టాను అనమాట. దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంది, దర్శకుడు నిర్మాత నా ఎదురుగా ఉన్నారు. సుకుమార్ రైటింగ్స్ ఎంత ఫేమస్తో మనకు తెలుసు, మరి ఈ రైటింగ్లో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది చూద్దాం. సుకుమార్ గారు చెప్పండి. మీ బౌండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంది. ఓకే, నేను అట్ ర్యాండమ్ ఓ పేజ్ ఓపెన్ చేస్తా, అక్కడున్న సీన్ టైటిల్ చదువుతా, అక్కడ ఏం డైలాగ్ వచ్చింది లేదా ఆ రోజు ఏం జరిగింది మీరు చక్కమని చెప్పాలి. అంటే ఒకటి ఇది చెప్పే ముందు ఒకటి ఇంపార్టెంట్, ఇందులో ఈ స్క్రిప్ట్లో నా పాత్ర ఏమీ లేదు. ఓకే. నెంబర్ 11, వైజాగ్ రైల్వే స్టేషన్ బయట ఆటో ఆగుతూ ఉండగా అస్పష్టంగా అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, గోదావరి ఎక్స్ప్రెస్ అంటూ. అది వినగానే నమ్రత కంగారుగా ఏమంది? యాక్చువల్గా కంగారుగా ఏమంది ఉండదు అక్కడ, కంగారుగా ఒక డైలాగ్ చెప్పింది, అదేంటి? లేదు, లోపలికి వెళ్ళిపోతుంటుంది, స్టేషన్ లోపలికి వెళ్ళిపోతూ ఎవరో బ్యాగ్ కొట్టేస్తారు. స్టేషన్ ఎంటర్ అవ్వగానే డైలాగ్ ఉంటుంది, స్టాప్ 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 అని ఉంటుంది. అదేనా? కాదు, అమ్మో నా ట్రైన్ వెళ్ళిపోతుంది. అవునా, అది నాకు వినపడలేదు మరి. అయితే ఆర్ఆర్ ఎక్కువైపోయింది. ఇది 14C రోడ్ సైడ్ దాబా నైట్. మహేష్ గ్యాంగ్ లీడర్ దాబా వెనక్కి చేరారు. అతన్ని నిర్లక్ష్యంగా బీరు తాగుతూ చెప్పు అన్నాడు. అప్పుడు మహేష్ ఏమన్నాడు? అదే బాస్, ఇప్పుడు మనందరం క్యారెక్టర్స్ మార్చుకుందాం అన్నాడు. నో వే, ఇది మీరు చెప్పకపోతే దానికంటే ముందు ఒకటి ఉంది లైన్, ఇది మీకు పర్సనల్గా కనెక్ట్ అయ్యింది. ఏముంది? ఆర్య సినిమా చూసావా అని ఉంది. అంతే మరి, క్యారెక్టర్స్ మార్చుకుందాం అన్నారంటే ఆర్య సినిమా చూసావనే కదా ముందే చెప్పలేదు. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, 44 సిటీ రైల్వే స్టేషన్ డే.
రైల్వే స్టేషన్లో నాన్నని ట్రైన్ ఎక్కించేసింది నమ్రత. అతను మాత్రం బతిమాలుతున్నాడు, చేసుకోరా అమ్మాయిని చేసి అబ్బాయిని చేసుకోరా అంటుంటాడు. కంటెంట్ ఉంటుంది అంతే. పైన్ సుకుమార్ గారు, మీ దర్శకుడు సినిమా హిట్ అవ్వాలని, ఈ దర్శకుడి ఖాతాలో హిట్ని వేయాలని, మీ నెక్స్ట్ వెంచర్స్ కూడా మాకు సక్సెస్ రూపంలో అందాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్.